అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో తామర వ్యాధికి సులువైన వైద్యం అనేటువంటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. తామర వ్యాధి, ఈ తామర వ్యాధి తల నుంచి కాళ్ళ వరకు అందరికీ సర్వసాధారణంగా వచ్చేటువంటి చర్మానికి సంబంధించినటువంటి సమస్య. అట్లే వయస్సు నిమిత్తం లేకుండా, లింగభేదం లేకుండా స్త్రీ పురుషులకు ఇరువులో వచ్చేటువంటి చర్మ వ్యాధి. ఇది ఒక రకమైనటువంటి ఫంగస్ అనేటువంటి క్రిమి వల్ల వస్తూ ఉంటుంది. ఇది ఒక అంటువ్యాధి, ఒకరి నుంచి ఒకరికి సంక్రమించేటువంటి అంటువ్యాధి. ఈ వ్యాధి కొంతమందికి కొన్ని ప్రాంతాలకి పరిమితం అయిపోతే చర్మంలో, కొంతమందిలో మాత్రం శరీరంలో చాలా భాగానికి కూడా, చర్మ భాగానికి చాలా భాగానికి కూడా విస్తరించే పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అదేవిధంగా యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్ విచ్చలవిడిగా వాడేటువంటి వాళ్ళలో, ఎక్కువగా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళలో, షుగర్ వ్యాధిగ్రస్తుల్లో, వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్నటువంటి వాళ్ళలో, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళలో ఈ యొక్క వ్యాధి వచ్చినప్పటికీ చాలా ఉధృత రూపం దాల్చేటువంటి అవకాశం ఉంటుంది. ఒక పట్టాన్ని లొంగకుండా చాలా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కూడా ఉంటూ ఉంటుంది. ఈ వ్యాధికి సంబంధించి గత కొన్ని వీడియోల్లో కడుపులోకి ఎలాంటి ఔషధాలు వాడుకోవాలి, పైపూత మందుకి ఎలాంటి ఔషధాలు వాడుకోవాలి నేను తెలియజేయడం జరిగింది. అన్ని కూడా చాలా అద్భుతమైనటువంటి ఔషధాలు, అనుభవపూర్వకమైనటువంటి ఔషధాలు. ఈ వీడియోలో మరొక ఫార్ములాని పైపూత మందికి మీకు తెలియజేయబోతూ ఉన్నాను. ఈ యొక్క ఔషధం తయారీకి కావాల్సినటువంటి పదార్థాలు 3. శ్రీగంధం పొడి ఒక 10 గ్రాములు తీసుకోండి. అట్లే పసుపు కొమ్మలు దంచి తయారు చేసుకున్నటువంటి పొడి ఒక 10 గ్రాములు తీసుకోండి. 3వ పదార్థంగా చెంగల్వ కోస్టు. బాగా నిదానంగా రాసుకోండి. 2 పేర్లు అయితే చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ 3వ పేరు చాలా మందికి తెలియదు కాబట్టి నిదానంగా రాసుకొని మీరు తెచ్చుకొని వాడుకోవచ్చు అనమాట. చెంగల్వ కోస్టు, చెంగల్వ కోస్టు. ఇవి మనకు వేర్లు దొరుకుతాయి. వేర్లు తెచ్చుకొని చాలా సులువుగా చూర్ణం తయారు చేసుకోవచ్చు. అలా చూర్ణం తయారు చేసుకుని ఒక 10 గ్రాములు వాడుకోండి. లేదంటే ఒకటి చూర్ణం దొరికేట్లయితే చెంగల్వ కోస్టు యొక్క చూర్ణాన్ని కూడా తెచ్చుకొని అలాగే 10 గ్రాములు కలుపుకుంటే సరిపోతుంది. శ్రీగంధం పొడి 10 గ్రాములు, పసుపు పొడి 10 గ్రాములు, చెంగల్వ కోస్టు పొడి 10 గ్రాములు. ఈ 3 పదార్థాలు కలపడం వల్ల 30 గ్రాముల చూర్ణం తయారైపోయింది. దీన్ని రోజు ఉదయం ఒక్కసారి, అదేవిధంగా రాత్రిపూట ఒక్కసారి తగినంత పొడిని తీసుకొని అందులో తగినన్ని నీళ్లు లేకపోతే తగినంత కొబ్బరి నూనె కలిపేసేసి ఒక క్రీమ్ లాగా తయారు చేసి ఆ యొక్క క్రీమును, మలామును తామర వ్యాధి ఉన్న చోట లేపనం చేస్తూ ఉండాలన్నమాట. లేపనం చేసి ఒక అరగంట, గంట సేపు ఉన్న తర్వాత తుడిచేయడం కానీ కడిగేయడం కానీ చేస్తుండాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా చేయడం వల్ల చాలా సమర్థవంతమైనటువంటి, శీఘ్రమైనటువంటి ఫలితాలు వెంటనే కలిగేసి ఉన్నటువంటి సమస్య తగ్గిపోవడమే కాకుండా మరలా సమస్య పునరావృతం కాకుండా కూడా ఈ 3 పదార్థాల్లో ఉన్నటువంటి రసాయన గుణాలు, రసాయన తత్వాలు సదా మన దేహంలో ఉంటూ, సదా కాపాడుతూ, సదా రక్షిస్తూ ఉంటాయి. ఇక్కడ మీరు మరొక విషయం కూడా గుర్తించాలి. ఈ రోజుల్లో తామర వ్యాధి వచ్చి చాలా మంది కూడా మీరు గమనించి ఉంటారు. తామర వ్యాధి వచ్చినప్పుడు వాటికి రకరకాలైనటువంటి ఔషధాలు వాడి ఆ సమస్య కొంచెం ఉపశమనం పొందినప్పటికీ తామర వ్యాధి వల్ల నల్లటి మచ్చలు ఒక పట్టాన లొంగవు. చాలా మందికి చాలా కాలం పాటు, దీర్ఘకాలం పాటు కూడా ఉంటాయన్నమాట. అలాంటి వాళ్ళలో కూడా ఈ యొక్క ఔషధం వాడుకోవడం వల్ల ఆ నలుపుతనం కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే శ్రీగంధంలో ఉన్నటువంటి, శ్రీగంధం పొడిలో ఉన్నటువంటి సెస్ క్వర్సెటిన్ అనేటువంటి యొక్క రసాయన పదార్థం ఏదైతే ఉందో అది చర్మానికి రంగునిచ్చేటువంటి మెలనిన్ అనేటువంటి యొక్క రంజక పదార్థం యొక్క ఉత్పత్తిని తగ్గించేస్తుంది అనమాట. మరి మనకు నల్లగా ఆ భాగంలో, చర్మ భాగంలో ఉందంటే మెలనిన్ అనేటువంటి రంజక పదార్థం ఎక్కువగా ఆ భాగంలో ఉంది అని చెప్పేసి అర్థం. ఆ మెలనిన్ అనేటువంటి రంజక పదార్థాన్ని ఎప్పుడైతే మనం తగ్గించగలమో అప్పుడు చర్మం మామూలు రంగుకు సంతరించుకుంటుంది. కాబట్టి శ్రీగంధం పొడిలో ఉన్నటువంటి సెస్క్వాటర్సినిన్ అనేటువంటి రసాయన పదార్థం ఈ మెలనిన్ ఉత్పత్తిని తగ్గించడం వల్ల చర్మం మామూలు రంగుకి వచ్చేస్తుంది అనమాట. అట్లే పసుపులో ఉన్నటువంటి కుర్కుమిన్ అనేటువంటి రసాయన పదార్థం కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్గా పనిచేస్తుంది. అంటే తామర వ్యాధి ఉన్నప్పుడు ఇన్ఫ్లమేషన్ ప్రక్రియలో భాగంగా దురద, పోటు, సలుపు, మంట ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. మరి ఎప్పుడైతే ఆ పసుపు మనం ఈ పద్ధతిలో వాడుకుంటున్నామో యాంటీ ఇన్ఫ్లమేటరీగా పసుపులో ఉన్నటువంటి కుర్కుమిన్ పనిచేయడం వల్ల ఈ యొక్క లక్షణాలు కూడా తగ్గిపోతాయి. అదేవిధంగా ఆ యాంటీబయాటిక్గా, యాంటీ ఫంగల్గా కూడా పసుపులో ఉన్నట్టు ఈ యొక్క కుర్కుమిన్ పనిచేస్తుంది. కాబట్టి ఆ ఫంగస్ క్రిమిని తగ్గించేందుకు, ఫంగస్ క్రిమిని హరింపజేసేందుకు కూడా ఈ యొక్క పసుపు ఉపయోగపడుతుంది. అదేవిధంగా చెంగల్వ కోస్టులో ఉన్నటువంటి రసాయన పదార్థాలు కూడా ఈ యొక్క ఫంగస్ యొక్క వ్యాధి యొక్క తీవ్రతను తగ్గించేందుకు, ఫంగస్ వల్ల కలిగేటువంటి లక్షణాలను తగ్గించేందుకు కూడా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. మరి ఈ 3 పదార్థాలు కలిపి మనం ఔషధంగా తయారు చేసుకొని వాడుకుంటున్నాం కాబట్టి ఆ ఫంగస్ యొక్క తామర, ఈ ఫంగస్ వల్ల కలిగేటువంటి తామర చాలా సమర్థవంతంగా తగ్గిపోతుంది. చూసారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని తామర వ్యాధి తగ్గేందుకు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల.